రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మామిడికాయలు రాలిపోయాయి. వరి పంట నేల కొరిగింది. రోడ్లపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దెబ్బతిన్న పంటలను సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరిశీలించారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఒక 6 ఎకరాల వరి నది నాశనం అయిపోయింది. 120 మామిడి చెట్లు ఉంటే 60 చెట్లు మొత్తం అయిపోయినాయి. చెట్లు అయితే చాలా ఇరిగినాయి. 60 చెట్లు అయితే మొత్తం అయిపోయినాయి. 60 మామిడి చెట్లు మొత్తం ఏం లేకుండా ఒక 10-15 లక్షల నష్టం జరిగింది. షెడ్యూల్ వేసిపోయింది. నా పరిస్థితి ఇది అయిపోయింది. 120 చెట్లు ఉంటే 60 పోయినాయి. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు? ప్రభుత్వం నాకేమన్నా సహకరిస్తేనే కానీ మేము చాలా 6 నెలల నుంచి చాలా కష్టపడి జీవిత ఆధారం అవే అనుకొని సాధినం. ఇన్ని రోజుల నుంచి సంవత్సరం నుంచి కష్టపడ్డ పంట అది 6 నెలలకు కష్టపడ్డ పంట ఇది మొత్తం నష్టమైపోయింది. మాకు ప్రభుత్వం ఏమన్నా సహకరిస్తేనే మేము బతకగలుగుతాం. లేకుంటే ఇసముచ్చుకొని సావాల్సిందే మా పరిస్థితి.